నమస్తే, వెల్కమ్ టు 7 ఇండియా టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అమలాపురం నియోజకవర్గం అమలాపురం పట్టణం ఆనుకుని ఉన్న బొంతువారిపేట పరిధిలో ఉన్న హోలీ ఆర్మీ ఫెలోషిప్ HAF మహిమా మందిరంలో ఆదివారం రాత్రి చివరి క్రిస్మస్ వేడుకలు స్థానిక దైవజనుల యోహోను అయ్యగార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. క్రీస్తు జన్మదిన వేడుకలు డిసెంబర్ మాసం 1వ తేదీ నుండి నెలంతా ప్రతిరోజు 2-3 ఆరాధనలతో కోనసీమ ప్రాంతం అమలాపురం, పి గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో క్రిస్మస్ ఈ వేడుకలు నిర్వహిస్తూ యేసుక్రీస్తు బోధనలను పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆధారంగా ప్రకటించారు. చివరి క్రిస్మస్ ఆరాధన HAF హెడ్ క్వార్టర్ అమలాపురం మహిమా మందిరంలో దైవజనులు యోహోను అయ్యగార్ సమక్షంలో మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 9:30 వరకు ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అనేక మాత్రమే మార్గాన్ని కనపరచు తండ్రి నీ కృపలో వెలుగుతూ ఉంటావు. అట్టి అడుగు నాకు బాగుందని దయచేసి నీ కృపాన్ని రాష్ట్రాలు తోడించి మమ్మల్ని మీరు బాగు చేసి మా యొక్క రంగంలో ఉన్న అవిశ్వాసాన్ని యేసునామములో గద్దించి అలా మంచి పునాది వేసుకోవాలనుకున్నా, ప్రేమని పునాది వేసుకోవాలనుకున్నా, ఆత్మ అనుభవం పునాది వేసుకోవాలనుకున్నా, విశ్వాసంతో మంచి పునాది వేసుకోవాలనుకున్నా, మంచి కట్టడ కట్టుకోవాలనుకున్నా, ఆది వ్యక్తిగా నన్ను బాబు నీ కృపలో నీ దగ్గర నిలబెట్టి నడిపించి యోచించి ఆ తండ్రి ఎప్పుడు ఎల్లప్పుడు ఒకరిని ఒకరు ప్రేమించుకునే పనిలో నిమగ్నమై ఉండాలి. అలాంటి అభివృద్ధి వాళ్ళ ఉండాలి, అలాంటి విశ్వాసం వాళ్ళ ఉండాలి. అతి వారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచు. మా అపరాధాలు మా దోషాలు క్షమించి మా కొరకు మీరు మాట్లాడేప్పుడు అతను మీరు మాట్లాడిన మాటలు వాడు దేవుని పదకి మీద రాసుకుని ప్రతి దినము చదువుకుని ముందుకు సాగిపోయేటట్లు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే మా ద్వారా పొందుకోండి. మా ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఇది ఆనందిస్తూ ఉన్నట్టు ప్రార్థించేసి వాడుగానే ఉంటూ ఉంటారు. దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చే వాడుగానే కనబడుతూ ఉంటారు. కానీ ఆ బిడ్డల జీవితంలో మార్పు అనేటువంటిది కనబడి, ఎందుకంటే దేవుని సన్నిధికి మాత్రమే రాగలిగిన కానీ చూడ ఆ పాపం నుండి, లోకం నుండి విసర్జించబడి ఆ రక్షణ మార్గంలో నడుచుకోవాలనేటువంటి ఆ విధానం అనేటువంటిది నాడు మనుషుల్లోకి కనబడట్లేదు. చూడ మనం జరిగినటువంటి 24వ తారీఖున బండారంలో జరిగినటువంటి ఆ సినీ క్రిస్మస్ ఆరాధనలో చిన్న బిడ్డలైనటువంటి వారు సాక్ష్యాలు చెప్పారు, వాక్యాలు చెప్పారు. చూడ వారు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి నేను గుర్తించింది చాలా దుఃఖపడినటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, ఆ విధానం అంతా కూడా ఆ బిడ్డల మీద ప్రభావం అనేటువంటిది చూపుతూ ఉంది. అది నీతి ప్రవర్తన అయితే ఆ ప్రభావం వారి మీద ఉంటుంది. అది చెడు ప్రవర్తన అయితే ఆ ప్రభావం కూడా వారిలోనే కనబడుతుంది. ఆ సఫలమైపోయింది ఎవరంటే బిడ్డలే. అలాంటి మంచి మార్గమైనటువంటి ఆ పసిబిడ్డల జీవితాలను గుర్తించలేనటువంటి తల్లిదండ్రులుగా ఎవరైనా క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉన్నారు. వారి యొక్క స్థితిని బాల్యకాలంలో నుండి కూడా వారి జీవితాలను పాటు చేస్తున్నటువంటి విధానం, దేవుడు ఆ పరిస్థితి నుంచి గుర్తించడానికి దేవుడు సన్నిధిలోనే మా జీవితాన్ని చక్కపరచుకోవడానికి మంచి భాగ్యాన్ని దేవుడు ఇచ్చేదనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటే, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పలో, దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరు అనుభూతిలో ఉండిపోయాడంటే ఆ అనుభూతి ఉండిపోలేదు. యేసు ప్రభువు ఆ అనుభూతి ఉండిపోలేదు. ఒకసారి చూద్దాం లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు
జ్ఞానంతో నిండుకొనొచ్చు. బాలుడు అంటే యేసు ప్రభు వారి అనుభవాన్ని చెప్తున్నారు. బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు, ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద. చూడండి, శిశువుగా ఉన్నటువంటి బాలుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని గురించి రాయబడిన మాట ఏమంటే, ఆయన జ్ఞానముతో నిండుకొనొచ్చు, ఎదిగి బలము పొందుచుండెను. అంటే ఈ మాట ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాం, శిశువుని మైండ్ లో పెట్టుకుంటాం. కాదండి, పశువుల తోటలో పరుండ పెట్టిన శిశువుని, మరియు ఎవడిలో పట్టుకున్న శిశువుని మనం మైండ్ లో పెట్టుకుని, మనసులో పెట్టుకుని ఆ దృశ్యాలు తలపోసుకుంటూ ఉంటాం. కానీ ఆయన అలా లేడంట. జ్ఞానంతో నిండుకొనొచ్చు, ఎదిగి బలము పొందుచుండెను. చూడండి, యేసుక్రీస్తు వారు శిశువుగా జన్మించడము, ఎదగడము, అలాగే బలం పొందుకోవడము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దాన్ని సంపూర్తి చేసి తిరిగి మళ్ళా ఆరోహణమే తండ్రి యొక్కకు వెళ్ళిపోవడము, ఇది ఎలా జరిగిందో యేసుక్రీస్తులో జన్మించిన మన జీవితం కూడా ఎదగాలి, బలం పొందుకోవాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి కొరకు జీవించాలి, మరలా తండ్రి యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోవాలి. ఏమి ఎదగాలి? మనం రోజులు పెరగాల, వయసు పెరగాలంటే తెస్సలోనిక సంఘము ఎదిగింది. ఎలా ఎదిగింది? విశ్వాస విషయంలో ఎదిగింది. విశ్వాస విషయంలో మా చంద్రలంకోడు అక్కడ బయటికి వచ్చి కంగారు అంబాసిడర్ 50% పెట్టారండి. మంది కూర్చోండి, కంగారు అంబాసిడర్ కూర్చోండి, కూర్చోండి. జొన్నలు అక్కడ అంతగా ప్రార్థన చేసుకోడమ్మా. దయచేసి అందరూ లేచి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన